సిద్దిపేట గడ్డ మీద 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అని చెప్పినావు. ఇవాళటికి 63 రోజులైనా ఇంతవరకు నీ రైతు బంధు పైసలు పడలేదు. నువ్వు దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిన రకం. నువ్వు కనబడ్డ దేవుని మీదలో ఒట్టు పెట్టినావు. కొమరెల్లి మల్లన్న మీద పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టినావు, ఏడుపాయల అమ్మవారి మీద పెట్టినావు, మెదక్ చర్చి మీద పెట్టినావు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నావు. 2 15 ఆగస్టులు పోయినాయి, ఇదివరకు రుణమాఫీ కాలే. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయని నువ్వు 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అంటే అది మాత్రం నువ్వు అమలు చేస్తావా? అన్నీ నీ డైలాగులే, పేపర్ టైగర్ మాటల్ని. ఏనాడు కూడా నువ్వు మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఇవాళ నేను ఎన్సాన్పల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమడుగుతున్నారు? మా రైతులు లారీలు పంపిరు సారు అంటున్నారు. అంత కొట్ట 6 లారీలు వచ్చినాయి ఇప్పటిదాకా. నెల 15 రోజులల్లో 6 లారీలు వచ్చినాయి. మాకుగా లారీలు పంపితే మేము మొగలైతా ఉన్నది, వాన పడేటట్టుంది. ఇప్పటికీ చెదలు పట్టిపోతున్నాయి వడ్లు. మేము నెల 15 రోజులు వడ్లు పోసి కింద సీసీ లేదు, మట్టి ఉన్నది, సంచులు అట్లే చెదలు పట్టిపోతున్నాయి సార్, జర లారీలు పంపింది అని రైతులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఢిల్లీ ట్రిప్పులు 60 కొట్టినావు. ఇప్పటికీ 60 సార్లు పోయించినట్టు నువ్వు ఢిల్లీకి. నువ్వు ఢిల్లీ ట్రిప్పులు కొట్టినా మాకైతే వచ్చిందేమి లేదు. నీ ఢిల్లీ ట్రిప్పులు ఏమన్నా కానీ గా లారీలతో జల్లి ట్రిప్పులు కొట్టి, గా లారీ ట్రిప్పులు కొడితే గా వడ్లన్న పోతే మా రైతుల కష్టాలన్న తీరుతాయి. గా లారీలు ట్రిప్పులు కొట్టించే తెలివి లేదా నీకు? ఎప్పుడైనా మేము ఇట్లా గట్టిగా అడిగినామనుకో మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. ఇక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, నువ్వు మమ్మల్ని ఎంత తిట్టినా మేమేం బాధపడం, కానీ రైతులకు కాంటాలు పెట్టు. రైతులకు కాంటాలు పెట్టి మమ్మల్ని తిట్టుర్రు, ఎంత తిట్టినా పడతాం. గా కాంటాలు పెట్టుర్రు. ఊకే మమ్మల్ని తిడితే వచ్చేదేం లేదు. గా వడ్లు పోయేటట్టు చేయండి, రైతులకు కాంటాలు పెట్టుండ్రి, లారీల ట్రిప్పులు పెంచుండ్రి. ఇప్పుడు ఎన్సాన్పల్లిలో ఇప్పుడే ఒక రైతు చెప్పిండు నాకు, కనకయ్య అనుకుంటా, కనకయ్య అంటుండు సంచులు లేవట సార్, సంచులు అయిపోయినాయి అంటుండు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఈ గారెడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపి. అరే గన్ని బ్యాగులు లేవట ఇప్పటికి 4 రోజులే. గా సంచులు పంపే తెలివి లేదా నీకు? సంచులు పంపవైతివి, లారీలు పంపవైతివి. ఢిల్లీకి ట్రిప్పులు బంద్ చేయి, లారీ ట్రిప్పులు పెంచు, గారెడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపించు. రైతుల గురించి పట్టించుకో. తిట్లు తగ్గించి ధాన్యం తరలించే ప్రయత్నం చెయ్యండి, లారీ ట్రిప్పులు పెంచండి, గన్ని బ్యాగులు సరఫరా చెయ్యండి. చెదలు పడుతుంది, వానలు పడే పరిస్థితి ఉంది, మొగలైతా ఉంది. యుద్ధ ప్రాతిపదికన అధికారులను పెట్టి రైతుల ఇబ్బందులు తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్ళి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వేలాది మంది రైతులను తీసుకెళ్లి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజుల్లో పరిస్థితుల్లో మార్పు రావాలి. లారీలు పంపండి, గన్నీ బ్యాగులు పంపండి, రైతుల్ని ఆదుకోండి. లేదంటే ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను దిగ్బంధం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకముందే తక్షణమే లారీలు పంపండి, తొందరగా ఖాళీ చేయించండి, తరుగు లేకుండా కొనాలి. రైస్ మిల్లులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుడు కాదు, ఏ ఊర్లోకి వస్తారో రండి. అలా నేను ఇప్పుడు 12 ఊర్ల పేర్లు చెప్పిన. పొద్దున్నుంచి ఆ 12 ఊర్ల రైతులు 43 కిలోలు పెడితేనే మిల్లులు దించుకుంటామంటున్నారు అని చెప్తా ఉన్నారు. మరి 43 కిలోలు పెట్టమంటే క్వింటాల్కి 5 కిలోలు తరుగు పెడుతున్నారు. క్వింటాల్కి 5 కిలోలు తరుగు పెడుతుంటే నువ్వు ఆడ కూర్చొని తరుగులు తీసుకుంటే కఠిన చర్యలు అంటే మరి ఎవరు తీసుకోవాలి? చర్యలు నీ మీద తీసుకోవాలి, నీ తోలు తీయాలి. ఇప్పుడు నీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే మిల్లర్ల మీద చర్యలు తీసుకో, రైతుల్ని కాపాడు. లేదంటే ఇదే ప్రజలు తప్పకుండా నీ మీద కఠిన చర్యలు తీసుకునే రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఇప్పటికైనా మేల్కోండి. రాజకీయ విమర్శలు కాదు, పరిష్కారం చూడండి. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయండి.
ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు నిధులు వెంటనే రైతులకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు 45 రోజులని చెప్పినావు, 63 రోజులైంది బిడ్డ ఇయ్యాలటికి. తక్షణమే ఆ రైతు బంధు డబ్బులు విడుదల చేయి. మక్కలు కొన్న రైతులకు ఇప్పటికి ₹1 రాలే, ఇంకా మక్కలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ₹1 కూడా మక్క రైతుకి ఇంతవరకు రాలేదు. 2 నెలలైంది మక్కలమ్మి. దయచేసి మక్క రైతులకు తక్షణమే డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సన్ఫ్లవరు జొన్నలు కొన్న రైతులకు కూడా డబ్బులు పడతలేవు, ఆ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.